అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిర్మాత బిఆర్ అంబేద్కర్ని అవమానం చేసిన అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్లో పర్యటించే నైతిక హక్కు లేదు. ముందుగా ఆయన భారత జాతికి క్షమాపణలు చెప్పి అప్పుడు మాత్రమే పర్యటించాలి. ఒకవైపున పార్లమెంటులో అంబేద్కర్ను అవమానం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమి నేతలు, ముఖ్యమంత్రి, పాలక పార్టీల నాయకులు అంబేద్కర్కి పూల వర్షంతో స్వాగతం చెప్తా ఉన్నారు. సిగ్గుచేటిది. అంబేద్కర్ అవమానం చేయటం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే, భారత జాతిని అవమానం చేయటమే. అంబేద్కర్ పేరు ఉచ్చరిస్తే ఎందుకు అంత వణుకు అమిత్ షా కానీ బీజేపీకి కానీ? అంటే అంబేద్కర్ని కాకుండా మోడీ నామస్మరణ చేయాలా? ఇదేనా బీజేపీ నీతి? ఇంత జరుగుతూ ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంతవరకు నోరు విప్పల. జాతి మొత్తం క్షమాపణ కోరుతూ ఉంది. ఇంకోవైపున అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది. కానీ ఆ పని చేయట్లా. ఈ దేశంలో రాజ్యాంగాన్ని, భారత ప్రజల్ని, అంబేద్కర్ని అవమానం చేసినటువంటి అమిత్ షాకి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ మొహం పెట్టుకుని ఇవాళ పర్యటిస్తారని అడుగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలు కనీసం ఇది తప్పు అని ఒక మాట మాట్లాడకపోగా ఈరోజు పూలవర్షంతో స్వాగతం పలకడం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూటమి ఏ రకంగా అంబేద్కర్ను అవమానం చేసిన వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇంకొక వైపున 125 అడుగుల విగ్రహం నేను విజయవాడలో పెట్టానని జగన్మోహన్ రెడ్డి గారు, దళిత బంధువు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు పల్లెత్తు మాట మాట్లాడి ఖండించలా. అంటే కనీసం అంబేద్కర్ను అవమానం చేస్తే కూడా మీకు చలనం లేదు. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నీ కలిపి అంబేద్కర్ అమిత్ షా గోబ్యాక్, అంబేద్కర్ను అవమానం చేసిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి, బర్తరఫ్ చేయాలని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లోనైనా అమిత్ షా తన పర్యటన సందర్భంలో క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా క్షమాపణ డిమాండ్ చేసి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇప్పటికైనా నోరు విప్పండి. అందుకే సామాజిక సంఘాలు, వామపక్షాలు మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఈ అంబేద్కర్కి జరిగిన అవమానానికి నిరసనగా మా ఆందోళన కొనసాగిస్తాం. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం మా పోరాటం సాగిస్తామని తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం భారత జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, తన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి వామపక్షాలు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కడప అంబేద్కర్ కూడలిలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంటు సాక్షిగా అమిత్ షా ప్రకటించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుంది, దేవుణ్ణి తలుచుకుంటే పుణ్యమన్నా వస్తుంది అనేటువంటి, స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అనేటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక మనసు నిండుతో మనువాదాన్ని నింపుకొని ఇవాళ బీజేపీ తన అనుబంధ రంగాలైనటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల మాటున జరుగుతూ ఉన్నటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఒకవైపేమో ప్రజాస్వామ్యము, లేకపోతే ఇంకొక స్వేచ్ఛ మాట్లాడేటువంటి పాలక ప్రభుత్వాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు మీరు ఇవాళ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపేమో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పైన మాట్లాడడం అంటే భారత రాజ్యాంగం పైన మాట్లాడడము, భారత రాజ్యాంగం గురించి ప్రశ్నించడం అంటే స్వేచ్ఛ పైన మాట్లాడడము, సమానత్వం పైన మాట్లాడడము. అంటే
వీళ్ళకి పాలక వర్గాలకు స్వేచ్ఛ అవసరం లేదు, సమానత్వం అవసరం లేదు, లేకపోతే ప్రజాస్వామిక విలువలు అవసరం లేదనేటువంటి వీళ్ళకు కావలసిందల్లా అధికారం కావాలి, అధికార కాంక్ష కావాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపదనంతా కొల్లగొట్టి కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల మాటున ఇవాళ దేశాన్ని సమగ్రతను దెబ్బతీసేటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో ఈ కూటమిలో ఉన్నటువంటి నేతల యొక్క వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.